హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే టాపిక్ వచ్చేసరికి జేజు ఐలాండ్ మిషన్ గురించి మాట్లాడుకుందాం. సోది లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోతే జేజు ఐలాండ్‌లో ఎస్ ర్యాంక్ డంజన్ బ్రేక్ అవుతుంది. సో ఆ డంజన్‌లో నుంచి యాంట్స్ బయటకు వస్తాయి. అవి ఐలాండ్‌లో ఉన్న హ్యూమన్స్ అందరిని చంపుతుంటాయి. కట్ చేస్తే కొరియన్ అండ్ జపాన్ కొలాబరేషన్‌లో ఫోర్త్ జేజు ఐలాండ్ మిషన్ స్టార్ట్ చేస్తారు. కానీ అంతకు ముందే కొరియన్ కంట్రీ వాళ్ళు 3 టైమ్స్ జేజు ఐలాండ్ మిషన్ స్టార్ట్ చేస్తే ఎంతో మంది హంటర్స్ ని పోగొట్టుకుంటారు. సో కొరియన్ అండ్ జపాన్ కొలాబరేషన్‌లో ఫోర్త్ జేజు ఐలాండ్ మిషన్ స్టార్ట్ చేస్తారు. ఆ మిషన్ లో భాగంగా కొరియన్ హంటర్స్ యాంట్ క్వీన్ ని చంపాలి అండ్ జపాన్ హంటర్స్ యాంట్స్ ని డైవర్ట్ చేయాలి. కట్ చేస్తే ప్లాన్ ప్రకారం జపాన్ హంటర్స్ జేజు ఐలాండ్ లో వాళ్ళ పొజిషన్ లో ఉంటారు. అయితే కొరియన్ హంటర్స్ అందరూ హెలికాప్టర్ లో జేజు ఐలాండ్ కి వస్తుంటారు. హెలికాప్టర్ లో లైవ్ టెలికాస్ట్ చేయడానికి కెమెరామెన్ కూడా వస్తాడు. సో కొరియన్ హంటర్ జేజు ఐలాండ్ దగ్గరికి రాగానే యాంట్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంటాయి. కొరియన్ హంటర్స్ లో ఉన్న సాయి జాంగ్ వీటిని నాకు వదిలేయండి అని తన ఫైర్ పవర్ తో అక్కడ ఉన్న అన్ని యాంట్స్ ని ఫ్రై చేస్తాడు. లిటరలీ అక్కడ ఒక యాంట్ కూడా ఉండదు. అలా కాలుస్తాడు మనోడు. ఇదంతా చూస్తున్న మిగతా హంటర్స్ ఇది కదరా నిజమైన ఎస్ ర్యాంక్ హంటర్ పవర్ అంటే అని అనుకుంటారు. సో కొరియన్ హంటర్స్ జేజు ఐలాండ్ మీద ఉండి మిషన్ కంప్లీట్ చేయడానికి మనకు ఒక గంట మాత్రమే ఉంది అని అనుకుంటారు. ఇది ఇలా ఉండగా జపాన్ హంటర్స్ వాళ్ళ ఆరాని ఇంక్రీజ్ చేసి యాంట్స్ ని చంపుతుంటారు. కట్ చేస్తే కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ యాంట్ క్వీన్ ఉన్న టన్నెల్ లోకి దిగుతారు. ఆ టన్నెల్ ని ఫైర్ నెట్ తో క్లోజ్ చేస్తారు. ఎందుకంటే యాంట్స్ టన్నెల్స్ లోకి రాకూడదు అని. సో నార్మల్ గా యాంట్స్ చాలా టన్నెల్స్ ని క్రియేట్ చేసుకుంటాయి. అలాగే ఈ టన్నెల్ లో కూడా చాలా టన్నెల్స్ ఉంటాయి. సో బిక్ మనం వెళ్లాల్సిన టన్నెల్ ఏది అని అంటాడు. చాయ్ జాంగ్ ఇది నేను చూసుకుంటా అని టన్నెల్ లో తన ఫైర్ పవర్ యూస్ చేస్తాడు. సాధారణంగా యాంట్ క్వీన్ డీప్ టన్నెల్ లో ఉంటాయి. అలాగే ఈ టన్నెల్ కూడా చాయ్ జాంగ్ ద్వారా టన్నెల్ వేని కనుక్కుంటారు. వేని కనుక్కున్న కొరియన్ ఎస్ ర్యాంక్ అంటారు. వే మధ్యలో ఉన్న యాంట్స్ ని అన్నిటిని చంపుకుంటూ పోతుంటారు. వే మధ్యలో యాంటీ ఎగ్స్ ని చూసి హంటర్స్ ఆశ్చర్యపోతారు. అక్కడ ఒక కంట్రీని నాశనం చేసే యాంటీ ఎగ్స్ ఉంటాయి అండ్ ఒక బిగ్ ఎగ్ బ్రేక్ అయి ఉంటుంది. ఆ ఎగ్ ని చూసిన హంటర్స్ ఇవి నిజంగా యాంట్ ఎగ్గేనా అని అనుకుంటారు. కానీ వాళ్ళకు తెలియదు కదా ఆ ఎగ్ నుంచి యాంట్ కింగ్ వచ్చాడు అని. కానీ మన మిషన్ యాంట్ క్వీన్ ని చంపాలి అని అనుకొని క్వీన్ కోసం ముందుకు వెళ్తారు. కట్ చేస్తే జపాన్ హంటర్స్ యాంట్స్ ని చంపుతుంటారు. అలాగే చాలా యాంట్స్ వస్తుంటాయి. కానీ విత్ ఇన్ సెకండ్స్ లో ఒక జపాన్ హంటర్ కి హెడ్ ఉండదు. అక్కడికి ది యాంట్ కింగ్ వస్తాడు. లిటరల్లీ విత్ ఇన్ సెకండ్స్ లో 3 జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ని చంపేస్తాడు. వీళ్ళలో ఒక్కడు మాత్రమే యాంట్ కింగ్ ని ఒక ఆబ్జెక్ట్ లాగా చూస్తాడు. కానీ ఏమి చేయలేకపోతాడు. కట్ చేస్తే టన్నెల్ లో కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ యాంట్ గాడ్స్ తో ఫైట్ చేస్తూ ఇవి ఎస్ ర్యాంక్ హంటర్స్ లెవెల్లో ఉన్నాయి. కానీ ఇవి మ్యాజిక్ బీస్ట్. వీటి మూమెంట్స్ కామన్ గా ఉంటాయి అని కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అనుకుంటారు. ఆ ప్లేస్ ని క్లియర్ చేసి ఇంకా మన ముందు చాలా యాంట్ గాడ్స్ ఉన్నాయి. అవి ఎస్ ర్యాంక్ లెవెల్స్ అని బెక్ చెప్పి యాంట్ క్వీన్ కోసం బయలుదేరుతారు. కట్ చేస్తే 3 జపాన్ హంటర్స్ చనిపోయిన దగ్గరికి 2 జపాన్ హంటర్స్ వస్తారు. అక్కడ వాళ్ళ టీమేట్స్ చనిపోయి ఉండడం చూసి ఇదంతా ఎవరు చేశారు అని అనుకునే లోపు ఒక జపాన్ హంటర్ కి స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ దెబ్బకి మనోడు వేసుకుని ఉన్న మాస్క్ తో సహా కక్కుతాడు. అతడు ఇంత స్ట్రాంగ్ స్మెల్ ని ఇప్పటిదాకా ఎప్పుడు గమనించలేదు. యాంట్ కింగ్ ఆరాని చూసి అతన్ని తన పవర్ ని యూజ్ చేస్తాడు. కానీ యాంట్ కింగ్ అతన్ని చంపుతుంది. కట్ చేస్తే కొరియన్ హంటర్ చివరికి యాంట్ క్వీన్ దగ్గరికి వస్తారు. కానీ అక్కడ కొన్ని వందల యాంట్స్ ఉంటాయి. డాన్వుక్ హంటర్స్ తో మన రియల్ ఆపోనెంట్స్ ఇక్కడ ఉన్నారు. కొరియన్ హంటర్స్ పవర్ చూపిద్దామని అంటాడు. ప్రతి కొరియన్ హంటర్స్ తన ఫుల్ పవర్ తో ఫైట్ చేస్తారు. ఈ ఫైట్ ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న ఛానల్ కి వరల్డ్ వైడ్ గా 80% వ్యూవర్షిప్ వస్తుంటాయి. హంటర్ చాహే తన స్వాడ్ తో ఎన్నో యాంట్స్ ని చంపుతుంటాది. చివరికి యాంట్ గాడ్స్ అన్ని చనిపోయాక కొరియన్ హంటర్స్ అందరూ యాంట్ క్వీన్ ని అటాక్ చేస్తారు. ఒక్కొక్క హంటర్ ఒక్కొక్క పవర్ ని యూజ్ చేసి యాంట్ క్వీన్ ని చంపుతారు. చివరగా చాహే తన స్వాడ్ తో యాంట్ క్వీన్ హెడ్ ని కోస్తుంది. హంటర్స్ అండ్ వరల్డ్ వైడ్ పీపుల్స్ ఇంకా మిషన్ కంప్లీట్ అని అనుకుంటారు. కానీ ఇంతలో టనల్ కి ఉన్న ఫైర్ నెట్ ని తెంచుకుంటూ ఏదో ఒక థింగ్ టనల్ లోపలికి వస్తుంది. ఇది గమనించిన చాయ్ జాంగ్ ఫైర్ ప్రిజన్ ని డిస్ట్రాయ్ చేయడం నార్మల్ యాంట్స్ వల్ల కాదు అని అంటాడు. ఆ ఫైర్ నెట్ పోవడం వల్ల బయట ఉన్న యాంట్స్ అన్ని టన్నెల్ లోకి వస్తాయి. నిజం చెప్పాలంటే కొన్ని వందల యాంట్స్ వస్తుంటాయి. కట్ చేస్తే కొరియన్ హంటర్ అందరూ ఒక స్ట్రాంగ్ ఆరాని ఫీల్ అవుతుంటారు. ఆ స్ట్రాంగ్ ఆరా ఎవరిదో కాదు, ది యాంట్ కింగ్. మిగతా యాంట్స్ ని యాంట్ కింగ్ ని చూడగానే ఆ డిఫరెంట్ మనకి తెలుస్తుంది. యాంట్ కింగ్ సీన్ లోకి రాగానే ఆరాని ఇంక్రీజ్ చేస్తుంది. ఆరా వల్ల చాహే కుప్పకూలిపోతుంది. ఎందుకంటే చాహే కూడా ఇంత స్ట్రాంగ్ ఆరాని ఎప్పటిదాకా
ఫీల్ అయ్యి ఉండదు. యాంట్ కింగ్ అందరి పక్కన నడుచుకుంటూ పోతుంటే ఒకరు కూడా కదలరు. డాన్ హుక్ అటాక్‌కి వెళ్దామని ఒక స్టెప్ వేస్తాడు. అంతే, సగం డెత్ అయినట్టు ఫీల్ అవుతాడు. దీన్ని బట్టి మనకు అర్థం అయ్యేది యాంట్ కింగ్ నుంచి ఎంతో స్ట్రాంగ్ ఆరా వస్తుందో అని. ఇంకా యాంట్ కింగ్ నడుచుకుంటూ యాంట్ క్వీన్ దగ్గరికి వెళ్లి యాంట్ క్వీన్ హెడ్‌ని తింటుంది. ఇది చూసిన హంటర్ ఆశ్చర్యంలో ఉన్నప్పుడు చాహే బ్యాక్ సైడ్ నుంచి యాంట్ కింగ్ అటాక్ చేస్తుంది. ఆ స్పీడ్‌ని ఏ హంటర్ కూడా గమనించడు. అది అంత స్పీడ్‌గా మూవ్ అవుతుంది. ఆ అటాక్‌కి చాహే హాఫ్ బాడీ డ్యామేజ్ అవుతుంది. యాంట్ కింగ్ హంటర్స్‌కి భయం అంటే ఏమిటో రుచి చూపిస్తాడు. ఆ హంటర్స్‌ని డ్యామేజ్ చేస్తాడు. ఇంచుమించు చనిపోతారు అనే స్టేజ్‌కి తీసుకొస్తాడు. బ్యాంగ్ యూ డాన్ హుక్‌ని హీల్ చేస్తాడు అండ్ స్టెల్త్ అనే స్కిల్‌ని యూజ్ చేసి ఇన్విజిబుల్ అవుతాడు. కానీ యాంట్ కింగ్ తనను చంపి తన హెడ్‌ని తింటాడు. ఇదంతా చూసిన హంటర్స్ ఏమి చేయలేకపోతారు. యాంట్ కింగ్ బెక్‌ని పట్టుకొని, మీరు చాలా వీక్‌గా ఉన్నారు. సోల్జర్స్‌ని చంపడం న్యాయం కాదు. మీ కింగ్ ఎక్కడ అని అంటాడు. అప్పుడే యాంట్ కింగ్‌కి స్ట్రాంగ్ ఆరా బయట నుంచి వస్తుంది. హంటర్స్‌ని వదిలి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. బెక్ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. అప్పుడే యాంట్స్ అన్ని హంటర్స్ మీద అటాక్ చేయడానికి వస్తుంటాయి. కట్ చేస్తే గెటో అండ్ 2 టీమేట్ తన టీమేట్స్ చనిపోయిన ప్లేస్ దగ్గరికి వస్తారు. వితిన్ సెకండ్స్‌లో అన్నోన్ పర్సన్ గెటో అండ్ 1 టీమేట్ మీద అటాక్ చేస్తారు. ఆ 1 టీమేట్ చనిపోతాడు. ఇంకా గెటో అలైవ్‌లో ఉన్న ఆ ఒక్క టీమేట్‌ని మిగతా వాళ్ళతో కలువు, నేను వస్తాను అని అంటారు. గెటో ఒక్కడే ఆ ప్లేస్‌లో ఉంటాడు. సో గెటో ఆరాని రిలీజ్ చేసి ఇంక్రీజ్ చేస్తాడు. అక్కడ ఉన్న యాంట్ కింగ్ నువ్వు కింగా అని అడుగుతాడు. అవును, నేను హ్యూమన్ కింగ్ అని గెటో అంటాడు. అప్పుడే యాంట్ కింగ్ కూడా ఆరాని ఇంక్రీజ్ చేస్తుంది. గెటో ఆరా యాంట్ కింగ్ ఆరాకి ఒక సైడ్ కూడా రాదు. ఇలాంటి ఆరాని నేను సన్ జిన్వో నుంచి ఫీల్ అయ్యాను అని గెటో అనుకుంటాడు. అప్పుడే వితిన్ సెకండ్స్‌లో గెటో స్క్వాడ్ ముక్కలుగా అవుతుంది అండ్ గెటో హెడ్‌ని లేపేస్తుంది యాంట్ కింగ్. కట్ చేస్తే యాంట్స్ అన్ని కొరియన్ హంటర్స్ మీద అటాక్ చేయడానికి వస్తుంటే చాయ్ జాంగ్ తన ఫైర్ పవర్‌తో ఆపుతుంటాడు. హంటర్స్ అందరూ డ్యామేజ్‌లో ఉంటారు. సో వాళ్ళ పవర్స్ వీక్‌గా ఉంటాయి. నిజం చెప్పాలంటే నడవడం కూడా కష్టం. ఇలాంటి స్టేజ్‌లో మనోళ్ళు ఉంటారు. యాంట్స్ అన్ని హంటర్స్ ముందుకు వస్తాయి. ఇంకా మా పని అయిపోయింది అని అనుకునే లోపు హంటర్స్ షాడోస్ నుంచి షాడో సోల్జర్స్ బయటికి వస్తారు. ఆ యాంట్స్‌ని ఆపుతుంటారు. ఆ సోల్జర్స్ లోపల నుంచి ది షాడో మోనార్క్ సన్ జిన్వో చూస్తుంటాడు. ఎక్స్చేంజ్ అని అంటాడు. ఓకే గాయ్స్, మీకు పార్ట్ 2 కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.